బ్యాక్ టు న్యూస్. గోదావరి వరదలు లంక గ్రామాలను ముంచెత్తుతున్నాయి. ప్రతి ఏటా లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కోనసీమ జిల్లాలోని 50 లంక గ్రామాలు ప్రతి ఏటా వరదలకు నీట మునుగుతూనే ఉన్నాయి. గ్రామాలు నీట మునగడంతో మెకనైజ్డ్ బోట్లను ఉపయోగించి ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. బ్రిడ్జిల నిర్మాణం చేపడితేనే వరద కష్టాల నుంచి గట్టెక్కుతామని చెబుతున్నారు స్థానికులు. లంక గ్రామాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గోదావరి వరద ఉధృతి కోసం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 45 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయితే ఈ గ్రామాలన్నిటి కూడా చూసినట్లయితే గోదావరి వరద మరింత పెరుగుతుంతో పడవలు ఇంజిన్ పడవలు ఏర్పాటు చేసి ఆ బోట్లలోని ప్రయాణం కొనసాగుతుంది జరుగుతుంది. ఇక్కడ మనం ప్రస్తుతం గంటి పెద్దపూడి గ్రామం దగ్గర ఉన్నాం. ఈ గంటి పెద్దపూడి మండలం గ్రామంలో నుంచి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో కూడా వెళ్ళాలంటే ఏకైక మార్గం ఇక్కడ ఈ బోట్ల సహాయంతో నీళ్ళు వెళ్ళాలి. దీంతో వెళ్ళే తప్ప మరొక మార్గం లేకపోవడంతో వీళ్ళందరూ కూడా బయటనున్న ఈ 4 గ్రామాలకు సంబంధించి 2500 మంది ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఇక్కడ కొత్తగా 50 కోట్ల రూపాయల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నప్పటికీ కూడా అది ఇంకా పూర్తి కాకపోవడంతో ఇంకా ఈ బోట్ల సహాయంతో ఇక్కడ ప్రయాణాలను కొనసాగుతుందా? ఎలాగా ఈ వరదలు వచ్చినాయి, ఇప్పుడు బోట్లు వస్తుంది, ఎలాగ భయం వేస్తుంది? భయం వేస్తుందండి. ఎలాగా మరి వరదలు వచ్చినాయి ఊర్లో చాలా ఇబ్బందిగా ఉంటుందండి వరదలు వచ్చినప్పుడు వెళ్ళాలి. మాకు ఎన్ని 6 months ఉంటుందండి. ఈ అన్ని నెలలు ఇలా గడపవలసిందే 3-4 నెలల వరకు. అవునండి. మరి ఇలాగే ఇప్పుడు కూడా అధికారులు ఆదుకోవాలి కదండి. ఎవరు వచ్చినా కూడా మాకు ఏమి సహాయం ఏముంది? ఆ భీమో లేకపోతే ఏదో పప్పు ఉప్పిస్తారంతే అండి. మాకు వెళ్ళటానికి ముఖ్యంగా దారి ఉండలేదండి. ఏం కావాలి మరి? ఇప్పుడు బ్రిడ్జి కావాలండి. బ్రిడ్జి నిర్మాణం చేస్తే మీకు కష్టాలు తీరుతాయండి. మరి గోదావరి తప్పుతుంది కదండి. అంటే గోదావరి వరదలు వచ్చిన ప్రతిసారి కూడా 3 నెలల పాటు ఇదే విధమైన పరిస్థితి నెలకొనవలసి వస్తుందని చెప్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఈ బోట్లలోనే ప్రయాణం చేసి వీళ్ళ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఎన్ని తిరుగుతారు? ఇలా 3 నెలలు తిరుగుతామండి. గోదావరి ఉంటే తగ్గిపోతే మేము కట్టేసి మామూలు నామల మీద తిప్పుతామండి చిన్నగానండి. అదండి సార్. చిన్నపిల్లలతో శుద్ధ ఎవరైనా బయటికి రావాలంటే మట్టికి వీళ్ళందరినీ కూడా పిల్లలతో కూడా ఇక్కడే ప్రయాణాలు చేస్తాం. ఈ బోట్ల సాయంతో బయటికి రావాల్సి ఉంటుంది. అమ్మ, ఏ ఊరమ్మా మీది? ఈ ఊరేనండి. ఎలాగున్నది ఇప్పుడు? గోదావరి వచ్చింది కదా, మీ ఊరు వెళ్ళిపోతున్నారా? కాదండి, పిల్లకి జ్వరం అండి, హాస్పిటల్లో తీసుకెళ్తున్నాం. మరి సాయంత్రం 6 గంటల వరకే ఉంటాయి బోట్లు. మరి రాత్రి అవసరం అయితే అక్కడ ఉండిపోతామండి. రావులపాలండి మా ఊళ్ళో ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు బాబు ఇక్కడ మీరు? ఇక్కడ అప్పుడే ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ. ప్రతి సంవత్సరం ఇలాగే ఇబ్బంది అండి బాగా. బుడదల్లోంచి ఇంత రోజులు వాటర్లోంచి రావాలి. ఇంకా గోదావరి పెరిగింది. ఇదే పరిస్థితి ఉంటుంది. ఇదే పరిస్థితి అండి. ప్రభుత్వం ఏం కోరుతున్నారు మీరు? బిజీ అడిగాం కదండి, బిజీ చేస్తున్నారు కదా. పూర్తవుతుంది అంటావా? అయిపోద్దండి. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ గంటిపెద్దపూడి దగ్గర నుంచి ఇక్కడికి వేస్తున్న లంక గ్రామాలకు వేస్తున్న బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే తమ కష్టాల నుంచి గట్టెక్కుతామని చెప్పడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా పిల్ల పాపలతోటి ఎటువంటి అవసరం వచ్చినా సరే బయటికి రావాలంటే ఇక్కడ బోట్ల సహాయంతో రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇంకా అర్ధరాత్రి వేళ ఏదైనా వైద్య సహాయం వస్తుందంటే ముందుగానే గ్రహించి వీళ్ళందరూ కూడా బయటికి అలా సురక్షిత ప్రాంతాలకు చేరుకుని వాళ్ళ బంధువుల ఇంటికి చేరుకుని ఆ బంధువుల ఇంట్లోనే గడపవలసిన పరిస్థితి ఉంటుంది. రాత్రి వేళలో చూసినట్లయితే ఇక్కడ బిక్కుబిక్కుమని గడపవలసిన పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, గంటిపెద్దపూడి.